హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రెసెంట్ ప్రభాస్ గారు ఇంకా సందీప్ రెడ్డి వాంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ ఎవేటెడ్ మూవీ ఏంటంటే స్పిరిట్. సో స్పిరిట్ మూవీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఏంటంటే నిన్న స్పిరిట్ మూవీకి సంబంధించి పూజా సెరమనీ అయింది. పూజా సెరమనీకి స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారు రావడం జరిగింది. సో చిరంజీవి గారు సందీప్ రెడ్డి వంగ ఫేవరెట్ హీరో కాబట్టి ఆయన క్లాప్ కొట్టడానికి వచ్చాడు. కొన్ని రోజుల ముందట మనము అనుకున్నాం కూడా, కొన్ని రూమర్స్ కూడా రావడం జరిగింది. ఏంటంటే ఈ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో మనకు చిరంజీవి గారు ప్రభాస్ గారి ఫాదర్ రోల్లో చేస్తున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనం కూడా 2-3 సార్లు మన ఛానల్లో డిస్కస్ చేసాం. బట్ ఏంటంటే ఫైనల్గా ఆ రూమర్కి అయితే సందీప్ రెడ్డి వంగ గారు జిగ్రీకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో చెక్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారు లేరు, కాకపోతే నేను డైరెక్ట్గా చిరంజీవి గారితోనే ఒక మూవీ, ఒక గ్యాంగ్ మాఫియాకి సంబంధించి, అంటే ఒక గ్యాంగ్ స్టార్కి సంబంధించి ఒక సినిమా తీస్తానని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పడం జరిగింది. అప్పట్లో డాన్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా డాన్లీ గురించి ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడలేదు. ఉంటాడు లేదా ఉండడు అని చెప్పలేదు. బట్ ఏంటంటే సైలెంట్ మోడ్లో పెట్టడం జరిగింది. సో మౌనం అర్ధంగీకారం అంటారు కాబట్టి ఖచ్చితంగా డాన్లీ ఉండబోతున్నాడు. అలాగే నిన్న పూజా సెరమనీ ఏదైతే అయిందో, పూజా సెరమనీకి చిరంజీవి గారు స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే పూజా సెరమనీలో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా సందీప్ రెడ్డి వంగ మన స్పిరిట్ మూవీకి సంబంధించిన హీరో డైనోసార్ మన డార్లింగ్ ప్రభాస్ గారిని ఎక్కడ కూడా కనిపించనీయలేదు. ఒక్క కెమెరాకి సంబంధించిన ఫోటో కూడా బయటికి రాలేదు. ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. ఎందుకు అంటే దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారిని కాప్ రోల్లో, ఒక యాంగ్రీ కాప్ రోల్లో చూపించబోతున్నారు. సో యాంగ్రీ కాప్ రోల్కి సంబంధించి రీసెంట్గా షూట్ అయితే జరిగింది. అంటే జస్ట్ లుక్స్ పరంగా, ప్రభాస్ గారి లుక్స్ పరంగా షూట్ జరిగింది. అందులో మెయిన్గా 3 లుక్స్ని సందీప్ రెడ్డి వంగ లాక్ చేశాడు. ప్రజెంట్ ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి యాంగ్రీ కాప్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్కి సంబంధించి ఏదైతే జరిగితే షూట్ అయితే జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఓన్లీ 5 days ఎందుకు ఉందంటే, తర్వాత ప్రభాస్ గారు ఎప్పుడు లుక్ రివీల్ అవుతుందని చెప్పాను కదా. లుక్ ఎప్పుడు రివీల్ అవుతుందంటే డిసెంబర్ 5-6 తారీఖులో ప్రభాస్ గారు ప్రజెంట్ ఏ లుక్లో అయితే ఉన్నారో ఆ లుక్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే బాహుబలి ఎపిక్ ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ గారు జపాన్కి వెళ్ళి ఆయన ఫ్యాన్స్ని అయితే కలవనున్నారు. కాబట్టి ఆ రోజు మనకు సందీప్ రెడ్డి వంగ గారు దాచిపెట్టాలనుకున్న ప్రభాస్ గారు దాగారు ఖచ్చితంగా బయటకు అయితే రావడం జరుగుతుంది. సో ఆ రోజు కెమెరాలో ప్రభాస్ గారి లుక్ కొంచెం చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువగా చేంజ్ కాదు కదా, చేంజ్ అయితే లైట్గా చేంజ్ అవుతుంది. సో మనకు ఆ కాప్ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అర్థం కాబోతుంది. సో డిసెంబర్ 5, డిసెంబర్ 6 తారీఖులో జపాన్ వెళ్తున్నారు కాబట్టి మనకు ఫైనల్గా లుక్ అయితే రివీల్ కానుంది. ప్రభాస్ గారు ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నారు కదా, ఆయనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఆయన ఎవరో కాదు, మన మలయాళ నటుడు మోహన్ లాల్ గారు. సో మోహన్ లాల్ లాంటి పెద్ద హీరో ఈ స్పిరిట్ మూవీలో ఆయన భాగస్వామ్యం కావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రభాస్ గారు యాంగ్రీ కాప్ రూపంలో కనిపించబోతున్నారు. అలాగే మోహన్ లాల్ గారు కూడా ఈ సినిమాలో ఒక కాప్ రోల్లో కనిపించబోతున్నారని చెప్పి ఇప్పటివరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ హీరో అయితే నటించబోతున్నాడు. మరి అతను సాలిడ్ హీరో ఎందుకు అంటున్నారంటే, మరి ఆ సాలిడ్ హీరోని, పిల్లి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పులిని మార్చిన డైరెక్టర్ ఎవరో అంటే సందీప్ రెడ్డి వంగానే. సో ఎవరో హీరో అంటే ఎనిమల్ మూవీతో రికార్డులు బద్దలు కొట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకి సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటో చూపించిన రణబీర్ కపూర్. సో ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్, ఒక క్రూషల్ రోల్లో అయితే నటించబోతున్నాడంట. సో ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆయన ఆ క్యారెక్టర్ కూడా ఒప్పుకున్నాడని చెప్పి. జస్ట్ క్యామియో రూపంలో నటించబోతున్నాడంట. మరి క్యామియో రూపంలో రణబీర్ కపూర్ని తీసుకొస్తున్నారంటే ఒక క్రూషల్ పాయింట్లో, అంటే మరి సందీప్ రెడ్డి వంగ కూడా ఆల్రెడీ స్పిరిట్ మూవీ 2 పార్ట్లు రాబోతుంది కాబట్టి దీన్ని కూడా ఏమైనా సినిమాటిక్ యూనివర్స్గా క్రియేట్ చేస్తాడా. ఆల్రెడీ చాలా సినిమాటిక్ యూనివర్స్ ఇండియాలో ఉన్నాయి. మరి దీన్ని కూడా ఏమైనా సినిమాటిక్ యూనివర్స్లో తీసుకొస్తే, మరి సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ ఉంటే మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇదే మనం ఫస్ట్ అనుకుంటే, ఇప్పుడు ప్రభాస్ గారు తర్వాత సందీప్ రెడ్డి వంగ గారిది మన రామ్ చరణ్ గారితో ఒక సినిమా ఉంది, అలాగే మహేష్ బాబు గారితో ఒక సినిమా ఉంది, ఇప్పుడు రణబీర్ కపూర్తో ఒక సినిమా ఉంది. మరి ఈయన కానీ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయగలిగితే చాలా పెద్ద పెద్ద స్టార్లు అయితే ఉండబోతున్నారు. బట్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ నాకు ఎందుకో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసేదే చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు తీయడం జరుగుతుంది. తీసిన సినిమా గుర్తుండిపోయిన మైండ్లో అచ్చు గుద్దినట్టు ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి సినిమాటిక్ యూనివర్స్ అనేది ఆయన తీసే అవకాశం అయితే లేదు. బట్ ఏంటంటే ఫైనల్గా స్పిరిట్ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే నవంబర్ 27వ తారీఖున స్టార్ట్ అవుతుంది. జస్ట్ 5 రోజుల షెడ్యూల్. అలాగే ఇవన్నమాట స్పిరిట్ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.